మయన్మార్ అంటే బర్మా. బర్మాలో ప్రజల చేత 2/3 మెజార్టీతో ఎన్నికైనటువంటి ఆంగ్ సాన్ సూచీని జైల్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ పాలకులు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి చైనా తోడుగా ఉంది. వాళ్ళ ఆదాయం డ్రగ్సు, వాళ్ళకి తోడుగా ఇంకొక పక్కన అమెరికా కూడా ఉంది. ఇద్దరు ఆ ప్రాంతం కీలకం కావడంతో అమెరికా, చైనా ఇద్దరు సహకరిస్తుండటంతో ఆ మిలిటరీ జుంటా అంటే ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేసి కుట్ర ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలో ఉంది అక్కడ. అయితే తాజాగా అంతర్జాతీయ రెడ్ క్రాస్ వచ్చింది అక్కడికి. ఏమని అంటే ఆమె బతికుందో లేదో చూడాలి, గాయపడుందా ఏంటనేది చూడాలి. వాస్తవంగా ఆంగ్ సాన్ సూచీ చిన్న కొడుకు కిమ్ హ్యారిస్ ఆన్లైన్ ప్రచారం చేపట్టాడు. 2021లో సైన్యం మయన్మార్ అధికారాన్ని కబళించిన నాటి నుంచి సూకి బయట వ్యక్తులను కలవట్లేదు, తద్వారా బతుకుందో లేదో అర్థం కావట్లేదు, ఆమె ఆరోగ్యం ఏంటో అర్థం కావట్లేదు అంటే ఆమె కొడుకు ఆన్లైన్ ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ఆంగ్ సాన్ సూచీ జీవించే ఉన్నారని చూపించడం కోసం అని చెప్పేసి అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధులు పిలిపించి ఆమెని పరిచయం చేశారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా మామూలు డ్రెస్సులోనే వచ్చి వాళ్ళని కలవటం అన్నటువంటిది కీలకమైనటువంటిది. అర్నౌద్ దే బెక్ ఎవరైతే ఈ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ మయన్మార్ ప్రతినిధితో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తున్నటువంటి ఫోటోని బర్మా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఎక్కడ అన్న విషయం మాత్రం బయటపెట్టలేదు. కాబట్టి ఆమె బతికే ఉందన్నటువంటి సమాచారాన్ని ప్రపంచానికి చేరవేసింది.